తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ కోసం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరూ ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని లైక్ చేయండి, మీరు అందరితో షేర్ చేసుకోండి. అదేవిధంగా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా సందేహాలు ఇంకా ఉన్నా తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. ఇక విషయాల్లోకి వెళ్తే, ఈ ఉగాది అంటే ఏమిటి, ఈ ఉగాది పండుగని ఏ విధంగా జరుపుకోవాలి అనే విషయాల గురించి మనం తెలుసుకోవాలని అనుకుంటే, ముఖ్యంగా ఈ ఉగాది అంటే యుగాది అంటే యుగం ప్రారంభం అని అర్థం. బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ఈ రోజుని ప్రారంభించినటువంటి ఈ రోజునే ఉగాది, యుగాది అని అంటాం. అంతేకాకుండా ఆ విషయాన్ని మన పురాణ ఇతిహాసములు చెబుతూనే ఉన్నాయి. అయితే కాలక్రమంలో అది ఉగాదిగా మన పెద్దలు, మన పూర్వీకులు నిర్ణయించడం అన్నది జరిగింది. అయితే దీన్నే సంవత్సరాది అంటే సంవత్సర ప్రారంభం అయినటువంటి రోజుగా మనం పరిగణిస్తూ ఉంటాము. అయితే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరం ఈ ఉగాది చైత్రమాస శుక్ల పాడ్యమి అంటే ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం జరుపుకోవడం విశేషం, జరుపుకోవడమే ఉత్తమం. అయితే మన హిందువులకి ఎన్నో పండుగలు ఉన్నాయి. హిందువులకు జరుపుకునేటువంటి పండుగలన్నింటిలో ఈ ఉగాది పండుగతోనే ప్రారంభమవుతాయి పండుగలు కూడా. మొట్టమొదటిది ఈ ఉగాది పండుగ. అంటే ముఖ్యంగా మన తెలుగువారు జరుపుకునేటువంటి మొట్టమొదటి పండుగ ఈ ఉగాది పండుగ అని చెప్పవచ్చు. ఈ ఉగాది పండుగ ఏ విధంగా జరుపుకోవాలి అంటే, ముఖ్యంగా ఈ ఉగాది రోజున పిల్లలు, పెద్దలు, స్త్రీ పురుష భేదం లేకుండా ఉదయాన్నే లేచి తైలాభ్యంగనం స్నానం తప్పనిసరిగా చేసుకోవాలి. తర్వాత నూతన వస్త్రధారణ చేసుకోవాలి. ఈ ఉగాది నాడు ప్రత్యేకించి ఫలానా దేవతకు పూజ చేయాలనేటువంటిది ఎక్కడా చెప్పలేదు. కనుక ఈ సంవత్సరం మన రాశి ఫలితాలను తెలియజేసేటువంటిది, సంవత్సర ఫలితాన్ని తెలియజేసేటువంటిది, దైవజ్ఞులచే లిఖింపబడినటువంటి పంచాంగమునకు పూజ చేసుకోవాలి. అదే చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. లేకపోయినా ఎవరి ఇష్టదేవతలను కూడా వారు పూజ చేసుకోవచ్చును. ఆ తర్వాత ఈ పూజలో భాగంగా షడ్రుచులతో కూడినటువంటి నైవేద్యాన్ని తప్పనిసరిగా చేసి దాన్నే ప్రసాదంగా స్వీకరించాలి, తీసుకోవాలి. అంటే పులుపు, తీపి, చేదు, అలాగే వగరు, ఉప్పు, కారం. అంటే మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా సన్నంగా చేసి వేప పువ్వు, బెల్లం, ఉప్పు, మిరియాల పొడి ఇట్లాంటివన్నీ కూడా వాటితో మిశ్రమం చేసి అది నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని మనందరం కూడా తీసుకోవాలి. అంతేకాకుండా తర్వాత పంచాంగ శ్రవణం చేసుకోవాలి. పంచాంగ శ్రవణం చేసుకొని పండితులకు
దక్షిణ తాంబూలాలు ఇచ్చి గౌరవించాలి. అది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. అంతేకాకుండా ఈ సంవత్సరం, ఈ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగను అన్ని వర్గాల వారు సుఖశాంతులతో ఉండాలని, ఈ ఉగాది పండుగని అందరూ కూడా ఈ రానున్న ఏప్రిల్ నెల 9వ తేదీ మంగళవారం జరుపుకోవాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని తెలియజేస్తూ, మరిన్ని విషయాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరొకసారి తెలియజేస్తూ స్వస్తి.